అందరి నమస్కారం. నేను మీ కొమరాజ్ భరద్వాజ్ శర్మ. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం బుధ మహాదశలో చంద్ర అంతర్దశ. మరి బుధ మహాదశలో చంద్ర అంతర్దశ అతి డేంజరస్ మహాదశలో అంతర్దశ. అది ముఖ్యంగా బుధ మహాదశలో చంద్ర అంతర్దశ అప్రాక్సిమేట్లీ మనకి ఏంటంటే కరెక్ట్ గా 15 నెలల కాలం అనేది మనకి ఉంటూ ఉంటుంది. అంటే 1 సంవత్సరం మీద పైనగా మనకి దశలో అంతర్దశ నడుస్తూ ఉంది. ముఖ్యంగా మరి బుధ మహాదశలో చంద్ర అంతర్దశ మనకి ఎందుకు నష్టం చెప్పబడింది? ఎందుకంటే బుధుడికి చంద్రుడు భద్రశత్రువు కాబట్టి బుధ మహాదశ చంద్ర అంతర్దశ చంద్రుడు మనకి ఎక్కువ శాతం కూడా అశుభత్వాన్ని కలగజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బుధుడు సౌమ్యగ్రహం, చంద్రుడు కూడా సౌమ్యగ్రహంగా చెప్పబడుతూ ఉంటుంది. మరి ఇద్దరు కూడా సౌమ్యులే కదా. మరి ఎందుకంటే బుధుడికి చంద్రుడు మాత్రం భద్రశత్రువుగా ఉండడం వల్ల మనకి నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఇక మనకి బుధుడు జాత చక్ర ప్రకారంగా 2, 11 స్థానాల్లో ఉన్నప్పుడు ఇక్కడ మారకాన్ని కలగజేస్తూ ఉంటాడు, మరణకారకుడుగా మారుతూ ఉంటాడు. ఇక బుధుడు 6 గాని 8వ స్థానంలో గాని 12వ స్థానంలో గాని 6వ స్థానంలో మనకి శత్రుపీడని, 8వ స్థానంలో అనారోగ్యాన్ని, 12వ స్థానంలో ఖర్చుని కలగజేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. 7వ స్థానంలో ఉన్న వాళ్ళకి వివాహ సమస్యలను క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇక బుధ మహాదశలో చంద్రుడు అంతర్దశలో మారకత్వ స్థానంగా చెప్పబడుతూ ఉంటుంది. మరణకారకుడుగా మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి చక్రంగా చూపిస్తూ ఉంటుంది. బుధ మహాదశ మనకి యోగించలేదు, చంద్ర అంతర్దశ కూడా మనకి యోగించకపోయేటది. దాన్ని అశుభత్వ గ్రహంగా మనం చెప్తూ ఉంటాం. ఆ విధంగా అశుభత్వంగా ఉన్నప్పుడు ముఖ్యంగా జాతకుడికి తండ్రికి ధననష్టం కలుగుతూ ఉంటుంది. తండ్రి మరణానికి కారకుడుగా మారుతూ ఉంటుంది. వృత్తి వ్యాపారంలో శత్రువుల వల్ల నష్టాలు వస్తూ ఉంటాయి. స్త్రీల వల్ల అవమానాలు ఎదుర్కొంటూ ఉంటారు. ప్రాణ సంకటమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అనుకోకుండా ప్రమాదాన్ని సృష్టిస్తూ ఉంటుంది. ప్రమాదం వల్ల శరీరానికి గాయాలగి మరణ సూచన కూడా చెప్పబడుతూ ఉంటుంది. కంఠరోగాలు బాధిస్తూ ఉంటాయి. జలుబు, నిమ్ము వంటి వ్యాధులతోని ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఈ బుధ మహాదశలో చంద్ర అంతర్దశ మనకి చాలా వరకు ఏంటంటే వివాహ సమస్యలను క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే వివాహం అయిందనుకోండి, భార్యతోని మానసికంగా వివాహం కాలేదు, ప్రేమికురాలతోని విడిపోయి లేదా తను ఇంకో వివాహం చేసుకోవడం మానసిక ఇబ్బంది, తను విడిపోవడం ఒక మానసిక ఇబ్బంది, ఏదో రకమైనటువంటి మానసిక ఇబ్బంది క్రియేట్ చేసి మనకి మనము సూసైడ్ చేసుకునే విధంగా చక్రాన్ని మార్చే విధంగా కూడా మనకి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి బుధ మహాదశ చంద్ర అంతర్దశ కంప్లీట్ అయ్యేంత వరకు మనసుని స్థిరత్వంగా ఉంచుకోవాలి. ఇదంతా కూడా మనకి నష్టాల్లో ఉన్నప్పుడు. ఇక బుధుడు దశమని మనకి 1వ స్థానానికి, 5వ స్థానానికి, 9వ స్థానానికి ఆధిపత్యం వహించింది. ఇక బుధుడు మనకి దీప్తావస్థలో, స్వస్థావస్థలో, ముదితావస్థలో, శాంతావస్థలో, శక్తి అవస్థలో ఉన్నాడు. అప్పుడు మనకి బుధ మహాదశ అనేది యోగిస్తూ ఉంటుంది. చంద్రుడు కూడా ఉచ్చ స్థానంలో ఉన్నాడు, అంటే పైనటువంటి వృషభంలో ఉన్నాడు, స్వక్షేత్రంలో ఉన్నాడు, కర్కాటకంలో ఉన్నాడు. అప్పుడు మనకి చంద్ర అంతర్దశని కొద్దిగా శుభత్వాన్ని కలిగించడం వల్ల జరిగే పరిణామాలు ముఖ్యంగా జాతకుడికి స్త్రీ సౌఖ్యం అనేది లభిస్తూ ఉంటుంది. కళల్లో సృజనాత్మకని మొత్తం కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. స్వర్ణ ఆభరణాలు మొత్తం కూడా ధరిస్తూ ఉంటారు. విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు. వంశ అభివృద్ధికి ఇదోదకంగా పాటుపడుతూ ఉంటారు. వివాహాది శుభ కార్యక్రమాలు మొత్తం కూడా నిర్వహిస్తూ ఉంటారు. సంతానం వల్ల మొత్తం కూడా సంతోషాన్ని పొందుతూ ఉంటారు. అదేవిధంగా మంచి రతి సుఖాన్ని పొందుతూ ఉంటారు. స్త్రీలతో ఎక్కువగా సాంగత్యం చేస్తూ ఉంటారు. అదేవిధంగా తల్లి దగ్గర నుంచి మీకు ఎప్పుడైతే ఆస్తి అనేది రాలేతుంటుందో ఆ ఆస్తిని మొత్తాన్ని కూడా మీకు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదైనప్పటికీ బుధ మహాదశ 1, 5, 9 స్థానాలకు ఆధిపత్యం వహించి బుధుడు దీప్త, స్వస్థ, ముదిత, శాంత, శక్తి అవస్థలు ఉన్నప్పుడు మనకి బుధ మహాదశ యోగిస్తూ ఉంటుంది. ఇక బుధ మహాదశ అనేది మనకి పేడవస్థలో కానీ, దీనవస్థలో కానీ, కలవస్థలో కానీ, బీతవస్థలో కానీ, వికాలావస్థలో కానీ, అధిచారం పొందడం కానీ, వక్రగ్రహ యుద్ధంలో ఉన్నా కానీ, వక్ర గ్రహంలో ఉన్నా కానీ, ఇవన్నీ కూడా మనకి బుధుడి యొక్క నష్టాన్ని మనము చెవి చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా బుధగ్రహ అనుగ్రహం కోసం ప్రతిరోజు కూడా ఏం చేస్తారంటే పరిహారంగా బుధుడికి ప్రతి బుధవారం రోజు ప్రదక్షిణ చేయండి 21 సార్లుగా. అదేవిధంగా
బుధుడికి చంద్రుడికి నమస్కారం చేసుకోవడం వల్ల, గణపతి ఆరాధన చేయడం వల్ల, కుబేర స్వామికి పూజ చేసుకోవడం, కుబేర పూజ చేయించుకోవడం వల్ల, గణపతి అష్టోత్తరము, బుధగ్రహ అష్టోత్తరం, చంద్రగ్రహ అష్టోత్తర శతనామాలు చదువుకోవడం వల్ల, బుధగ్రహ పారాయణం చేయడం వల్ల మనకి మంచి జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ మీకు రావు, మా వల్ల కాదు అనుకున్నప్పుడు బుధవారం రోజు బుధుడికి చంద్రుడికి ఇద్దరు కూడా అభిషేకం చేయించి పెసలు 1.25 kg, బియ్యము 1.25 kg బ్రాహ్మడికి దానం చేయండి. ఒక చిన్న రాగి ప్లేటులో చంద్రబింబం అనేది ఉంటుంది, వెండి చంద్రబింబం చిన్నది. ఒక వెండి రాగి ప్లేట్లో చంద్రుడి యొక్క వెండి చంద్రబింబాన్ని ఇచ్చి బ్రాహ్మడికి దానం చేయండి. ఆకుపచ్చని రంగునటువంటి పంచని, తెలుపు రంగున్న పంచని 2 కలిపి బ్రాహ్మడికి దానం చేయండి. ఇంకా బాగా నష్టంలో ఉన్నదనుకోండి, బుధుడికి ఉద్భుజ్జస్వాగ్ని మంత్రంతో 17,000 సంఖ్యతో జపం, చంద్రుడికి ఆప్యాయ స్వసమేతుడని మంత్రంతో 10,000 సంఖ్యతో జపం, అదేవిధంగా ఒక మాల అంటే 108 మాలతోని, బుధుడికి హోమం పెసలతోని, చంద్రుడికి వడ్లతోని ఒక మాల 108 మాలతోని హోమం చేయించుకోండి. మంచి జరగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంకా బుధగ్రహ చెడు ప్రభావం ఇంకా తగ్గాలి అంటే జాతిపచ్చ రాయిని కుడి చెయ్యి చిటికెని వేలికి వాడటం వల్ల బుధగ్రహ అనుగ్రహం పొందుతుంటారు. ఇంకా ఎవరికైనా సరే 2వ స్థానంలో కానీ 11వ స్థానంలో బుధగ్రహం ఉన్నట్టయితే, అంటే 2వ స్థానానికి 11వ స్థానానికి ఆధిపత్యం వహించినట్టయితే, లగ్నాత్ 2, 11 స్థానాలు అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి మిథున లగ్నం అయింది, పక్కన ఉన్నటువంటి వృషభ లగ్నం అయింది. మంది వృషభ లగ్నం అయితే బుధుడు 2వ స్థానానికి ఆధిపత్యం వహిస్తాడు. అట్లనమాట 2, 11 స్థానానికి ఆధిపత్యం వహించినట్టయితే బుధగ్రహం అనేది ఖచ్చితంగా యజ్ఞహోమాది క్రతువులను మనము నిర్వహించుకోవడం అనేది చాలా మంచిది. ముఖ్యంగా మృత్యుంజయ హోమం అనేది చాలా మంచిది. అనుకోకుండా ప్రమాదాల నుంచి మనము బయటపడడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా బుధగ్రహ అనుగ్రహం కోసం ఏం చేస్తారంటే, ఎవరైతే చదువుతున్న పిల్లగాలు ఎవరైతే ఉన్నారో ఆ పుస్తక దానం చేయటం వల్ల బుధగ్రహ అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇంకా సౌమ్యంగా మనం ఉండాలి, ఎవరి జోలికి పోకుండా మనం సౌమ్యంగా ఉన్నట్టయితే బుధ మహాదశ చంద్ర అంతరిక్షం తప్పించుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. ఇది బుధ మహాదశలోని చంద్ర అంతర్దశ గురించి మరలా చెప్తున్నాను. బుధుడు 2, 11 స్థానానికి ఎవరికైతే ఆధిపత్యం వహిస్తున్నాడో, బుధుడు ఎవరి చక్రానికి 6 కానీ 8 కానీ 12 స్థానాలకు ఆధిపత్యం వహిస్తున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా బుధ మహాదశలో చంద్ర అంతర్దశలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు సంబంధం లేకపోయినా మీరు ఇన్వాల్వ్మెంట్ చేసి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి అంతర్దశగా చెప్పబడుతూ ఉంటుంది. తదుపరి బుధ మహాదశలోని కుజ అంతర్దశ మరి ఏ విధంగా ఉంటుంది, బుధ మహాదశలో కుజ అంతర్దశ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మొత్తం కూడా తదుపరి క్లాసులో వివరంగా తెలియజేస్తాను. అందరి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. దయచేసి మీ కామెంట్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయగలరు. మీ భరద్వాజ్ శర్మ, PhD ఇన్ ఆస్ట్రాలజీ. మీ జాతక చక్ర పరిశీలన కోసం 8801623456 అనే నెంబర్కి వాట్సాప్ చేసినట్టయితే మీ జాతక చక్రాల మొత్తం కూడా మీకు పరిశీలన చేయడం జరుగుతూ ఉంటుంది. అందరి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కామెంట్ ఖచ్చితంగా మరొకసారి తెలియజేయగలరుగా తెలియజేస్తాను. మీ భరద్వాజ్.